ఫ్రెండ్స్, మనకి మార్కుల రేంజ్ ప్రకారము అభ్యర్థుల కటాఫ్లు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ విషయం ఒకటి చెప్తాను నేను మీకు. బిగినింగ్ నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. బిగినింగ్ నుంచి నేను ఏదైతే ఒక మాట చెప్తున్నానో అది ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెప్తా. అదేంటి అంటే రేంజ్, మార్కుల రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన వెస్ట్ గోదావరి తీసుకుంటే మార్కుల రేంజ్ బాగానే ఉంది. 80+, 82, 83 అట్లా ప్లస్లో ఉంటాయి. కానీ మీరు గమనించండి, చాలా ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి మనకి జాబ్ రాదేమని కంగారు పడద్దు. ఇప్పుడు ఈ డిఎస్సికి ఉన్న ఒక లక్కు, అభ్యర్థులకి ఉన్నటువంటి ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే ఒకే ఒకటి. అది ఏంటంటే పోస్టుల రేంజ్ ఎక్కువ ఉంది. అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అభ్యర్థులు చాలామంది తగ్గిపోయారు. అందులోనూ బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా తగ్గిపోయారు. అన్నిటికీ మించి చాలామందికి ఛాన్స్ రాలేదు, ఆ రాయటానికి కూడా ఛాన్స్ రాలేదు. ఇంచుమించు 2-3 లక్షల మందికి రాయలేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోస్టులు కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. 18 డిఎస్సిలో పోల్చుకుని 18 డిఎస్సిలో ఏ జిల్లా తీసుకున్నా, ఏ సబ్జెక్టు తీసుకున్నా 10ల సంఖ్యలోనే పోస్టులు. 10 పోస్టులు, 11 పోస్టులు, 2 పోస్టులు, 4 పోస్టులు ఇంతే ఏ కేటగిరీ తీసుకు. కానీ ఇప్పుడు అలా లేదు. ఓపెన్లోనే మినిమం 50+ ఉంటాయి. ఓపెన్లోనే మినిమం 50 లేదా 40+ అట్లా ఉంటున్నాయి. ఓపెన్లోనే ఏ సబ్జెక్టు తీసుకున్నా మినిమం 40+, కనీసం 30+. ఒకప్పుడు అన్ని పోస్టులు కలుపుకొని 30 ఉండేవి. సోషల్, అందులో కూడా సోషల్ ఎక్కువ పోస్టులు ఉండేవి. కానీ ఇప్పుడు ఏ సబ్జెక్టు తీసుకున్నా ఓపెన్లోనే 40+, 50+ ఉంటున్నాయి. కాబట్టి ఇక కేటగిరీలో కూడా ఆ రిజర్వేషన్ ప్రకారం ఒక రేంజ్ పోస్టులే మన ఖాళీలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఇది చూద్దాం మనం ఒకసారి. ఈ జిల్లాను తీసుకుని ఒకసారి చూద్దాం. ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా తీసుకున్నాము. వెస్ట్ గోదావరిలో మార్కుల రేంజ్ చూసుకుంటే 83.5, 83, 82, 80. ఇగోండి 80స్లో కేవలం 83 హైయెస్ట్ మార్క్స్ అంటానికి కంగారు పడద్దు మీరు. మిగిలిన అభ్యర్థులు ఏ కేటగిరీ వాడైనా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 83 ఉంటే ఉండొచ్చు. కానీ ఎంతమంది ఉన్నారు 80స్లో? ఒక 4, 3 లేకపోతే ఒక 5 ఉంటారు. అంతకుమించి ఎక్కువగా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 4 ఉన్నారు అంతే 80స్లో. మిగిలిన అందరూ 70స్లో ఉన్నారు. 70స్లో ఈ జిల్లాలో కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. ఒక 25 మంది దాకా ఉన్నారు ఈ జిల్లాలో 70స్లో. ఓకే, ఇది ఇంగ్లీషు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ చెప్తున్నాను నేను. ఈ జిల్లాలో ఒక 70స్లో ఒక 25 మంది ఉన్నారు. కానీ చాలా జిల్లాలో 70స్లో కూడా ఒక 5, ఒక 6 ఉన్నారు. 80స్లో అయితే ఒక 2, 3 అట్లా ఉన్నారు. అట్లా 70స్లో కూడా 5, 6 చొప్పునే ఉన్నారు. ఇక అసలు రేంజ్ ఎక్కడ కేంద్రీకృతమైందంటే, మార్కుల రేంజ్ ఎక్కడ బాగా విస్తరించి ఉందంటే 65 నుంచి 55 రేంజ్లో ఉంది. కొన్ని సబ్జెక్టులు అయితే 50 to 60 మధ్య ఉంది మార్కుల రేంజ్ ఎక్కువ మందికి. ఇక 60స్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనిద్దాము. ఇక్కడ అందుకే నేను చెప్తున్నా, ఏం చెప్పాలనుకున్నాను అంటే మీకు నేను 55, 50స్లో ఉన్న ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ గ్రూప్ 2 క్యాండిడేట్స్, కొన్ని సబ్జెక్టులు ఎస్సీ గ్రూప్ 3 క్యాండిడేట్స్ కూడా, ఎస్సీ క్యాండిడేట్స్ మొత్తం ఓవరాల్గా మీరు 50స్లో ఉన్నా కూడా బై లక్ మీకు ఛాన్స్ ఉంది. కంగారు పడాల్సిన పని లేదు. అయ్యో మార్కుల రేంజ్ మా జిల్లాలో పలానా వాళ్ళకి 80 వచ్చినాయంట, 90 వచ్చినాయంట అని కంగారు పడవద్దు. మీకు మార్కులు వస్తాయి, మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకి పీజీటీలు చూడండి అబ్బా, పీజీటీలు టీజీటీలు చూడండి. అసలు స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఫర్ ఎగ్జాంపుల్ రాలేదేమో, మిస్ అయ్యిందేమో అనుకోండి, మ్యాక్సిమం పోదు. మీరు 60స్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ వస్తుంది ఈసారి, నో డౌట్. 60స్లో ఉన్నా కానీ చాలా కేటగిరీలో ఉన్న అభ్యర్థులకి 60స్లో ఉన్న ఈవెన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 60స్లో ఉంటే ఓవరాల్గా చెప్తున్నా, చాలా జిల్లాల్లో ఓవరాల్గా చూశాను. ఓవరాల్గా స్టేట్ వైడ్గా చెప్తున్నా. కొన్ని జిల్లాల్లో చాలా సబ్జెక్టుల్లో 60స్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా జాబులు పొందుతారు, ఈవెన్ సోషల్ సబ్జెక్టులో కూడా. అలాగే ఇక్కడ చూడండి, అలాగే ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులు అయితే అసలు మామూలుగా లేదు. ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులు అయితే ఫ్రెండ్స్ మీరు చెప్తున్నా 50 దగ్గర ఉన్న వాళ్ళకి 50 బిలో 49 ఉన్న క్యాండిడేట్స్ కూడా పీజీటీ టీజీటీ పోస్టులు వస్తాయి, నో డౌట్. ఎందుకంటే ఆ రేంజ్లో నేను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒక ఎత్తు అయితే ఒక రేంజ్ అయితే పీజీటీ టీజీటీలో అబ్బా నేను లెక్క పెట్టి చూశాను బాసు. అసలు చాలా జిల్లాల్లో మీరు లెక్కేసుకోకుండా కంగారు పడుతున్నారా? ఒకసారి లెక్కేసుకోండి. మీ ఓపెన్ పోస్టులు లెక్కేసుకోండి, మీ కేటగిరీ పోస్టులు లెక్కేసుకోండి, మీకు మంచి ధైర్యం వస్తుంది. ఎందుకనంటే లెక్కేసి చూశాను నేను. ఇంగ్లీషు, మరి ముఖ్యంగా ఇంగ్లీషు చూశాను, సోషల్ చూశాను, ఇంకొన్ని చూశాను. ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇంగ్లీష్ చెప్తున్నాను. అస్సలు ఒక రేంజ్ కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే ఒక రేంజ్ మార్కులు అన్నమాట. అంటే ఇంచుమించు 160, 170 ఉన్నాయండి. ఒక్క ఎస్సీ క్యాండిడేట్స్ పొందగలిగే పోస్టులు పీజీటీ టీజీటీ కలుపుకుంటే ఒక 170, 180 పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ కాకుండా.
అంటే ఏ రేంజ్లో ఉంటే వాళ్ళకి మార్కులు వస్తే ఆలోచించండి. నేను ఓవరాల్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, జోన్ వైజ్గా చెప్తాను. కృష్ణా, గుంటూరు, అలాగే ఈస్ట్ వెస్ట్ కృష్ణ ఒక జోన్ అయితే, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇవైతే రెండో జోన్ అయితే, ఆ తర్వాత ఉన్న ఈ మూడో జోన్ అయితే అట్లా లెక్కేసుకుంటూ పోతే నేను ఓవరాల్గా ఈ జిల్లాలన్నీ కూడా క్రోడీకరించుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1 చెప్పాలనుకోండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో ఉన్న మార్కులు తీసుకుని పీజీటీ, టీజీటీల యొక్క కట్ ఆఫ్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది మీకు చెప్తా తర్వాత. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఈజీగా. 50స్లో ఉన్న క్యాండిడేట్ కూడా పీజీటీ, టీజీటీ కంగారు పడాల్సింది. 50 మార్కులు ఉన్నాయంటే నీకు జాబ్ వస్తుంది, అంటే జాబ్ వచ్చేది, డౌట్ ఏం లేదు. 50 మార్కులు ఉంటే అంటే ఈ డిఎస్సీలో నీకు జాబ్ వస్తుంది. నువ్వు అనుకున్న స్కూల్ అసిస్టెంట్ రాకపోవచ్చు, కానీ పీజీటీనో టీజీటీనో మీకు కంపల్సరీగా దేవుడి దయ తెలిసి మీకు వస్తుంది ఆ జాబ్. పీజీటీ కానీ టీజీటీ కానీ నో డౌట్, మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇకపోతే నేనేం చెప్పదలుచుకున్నానంటే మీకు ఇక్కడ చూడండి, ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఈ యొక్క మార్కుల రేంజ్ తీసుకుంటే నేను కంగారు పడొద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ 80 మార్కులు 83 హైయెస్ట్ ఉన్నాయి. తిరిగిన వాళ్ళు పాపం కింద ఉన్న 50 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, 45 మార్కులు 55 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కంగారు పడిపోతారు. ఇంకేముంది 85 మార్కులు వచ్చేసినాయి అంట, నాకేమో 50 మార్కులే లేకపోతే 54 మార్కులే ఉన్నాయి, నాకేమొస్తుంది ఇంకా అని కంగారు పడతారు, డేలా పడిపోతారు. ఆ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా చాలామంది మార్కులు తీసుకున్న తర్వాత మనం చెప్తున్నాము, మ్యాక్సిమం అందరూ వాళ్ళ మార్కులు ఎక్కడోసారి చెప్పేశారు, మన గ్రూప్లోనో లేకపోతే మన వీడియోల కిందనో మనకు మెసేజ్ల్లోనో లేకపోతే మనం పంపించిన ఇన్ఫర్మేషన్లో పంపించారు. ఈ రేంజ్ మార్కులు చూసుకుంటే 80లో ఉన్నవాళ్ళు ఇక్కడ చూడండి 83 హైయెస్ట్ అనుకుంటే 0.5 మొత్తం నలుగురే ఉన్నారు. ఇక 70లో 80 వరకు నలుగురే ఉన్నారు, అంటే 80 వరకు నలుగురు ఉన్నారు. ఈ నలుగురులో ఎవరున్నారు? బీసీడీ, ఈడబ్ల్యూఎస్, బీసీసీ, బీసీడీ. మీరు ఏమనుకుంటారంటే బీసీడీలో 85 మార్కులు ఉన్నాయి కదా, మాకేం వస్తుంది జాబ్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, బీసీడీలో ఎన్ని మార్కులు ఎంతమంది ఉన్నారో చూద్దాం. మనం ఇప్పుడు తీసుకున్నదా ఒక 75-76 మంది దాకా తీసుకున్నాము. బీసీడీ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు? ఇదిగోండి, ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇదిగోండి, ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు బీసీడీ. ఇక్కడ 72 మార్కులు 71 మార్కుల దగ్గర ఇద్దరు ఉన్నారు. అది మొత్తం మీద ఒక నలుగురు వచ్చారు. ఇంకా చూద్దాం రైట్, ఇంకా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు 67 మార్కుల దగ్గరికి, ఎంతమంది? 5 వచ్చారు. ఇదిగోండి బీసీడీ, ఇదిగో ఇక్కడ ఒకళ్ళు 6 66 మార్కుల దగ్గర 6. అలాగే చూడండి, ఇంకెక్కడ ఉన్నారు? రైట్, ఇంకా చూడండి, ఇక అయిపోయింది. 6 ఉన్నారు బీసీడీ. మొత్తం 77 మంది క్యాండిడేట్స్ని మనం ఓవరాల్గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 77 మంది క్యాండిడేట్స్ని తీసుకుంటే ఇందులో 6 బీసీడీ క్యాండిడేట్స్ ఉన్నారు. బీసీడీ క్యాండిడేట్స్ 6 ఉన్నారు. మంచిది. ఇక్కడ చూడండి, మీకు ఖచ్చితంగా మీకు ఎంత లేదన్నా ఒక ఈ వెస్ట్ గోదావరిలో నేను యాక్చువల్గా గుర్తులేదు నాకు పూర్తిగా, నేను వీడియో చేశాను దాని మీద, ఎంతమంది ఓపెను ఎంతమంది బీసీడీ అని చేశాము. అయితే ఎంత లేదన్నా 40+ ఓపెన్ పోస్టులు ఉంటాయి, నో డౌట్. ఈ 40+లో ఎంతమంది బీసీడీ క్యాండిడేట్స్ ఉన్నారు? 2-3 ఉన్నారు. మరి మిగిలిన బీసీడీ క్యాండిడేట్స్కి వాళ్ళ ఓపెన్లోనైనా స్కూల్ అసిస్టెంట్స్ వస్తుంది, నో డౌట్. 77 మందిని తీసుకుంటే అందులో ఉన్నది 7-6 ఉన్నారు బీసీడీ క్యాండిడేట్స్, అంతే కదా. బీసీడీ క్యాండిడేట్స్ ఎంతమంది ఇక్కడ? ఇదిగోండి, బీసీడీ క్యాండిడేట్స్ ఇక్కడ మనం చూసిన దాని ప్రకారం 7 ఉన్నారు. 6 ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళు అంటే కంగారు పడొద్దని చెప్తున్నా. చూడండి, మొత్తం హైయెస్ట్ బీసీడీ క్యాండిడేటే హైయెస్ట్లో ఉన్నాడు 80 మార్కులు. కానీ ఓవరాల్గా 78 మందిని మనం అనలైజ్ చేసి చూసుకుంటే అందులో ఒక 6-7 మాత్రం బీసీడీ క్యాండిడేట్స్ ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళందరికీ స్కూల్ అసిస్టెంట్ రాలేదు, కనీసం కేటగిరీలో వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి కింద వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ ఇదిగోండి 60 మార్కుల దగ్గరికి 83 మార్కుల దగ్గర నుంచి 60 మార్కుల దాకా మనం చూసుకుంటూ వస్తే క్యాండిడేట్స్ని అన్ని కేటగిరీల్లోనూ ఇక్కడ వరకు చూసుకుంటే బీసీడీ క్యాండిడేట్స్ కేవలం ఎంతమంది ఉన్నారండి? 6 ఉన్నారు. 6 వీళ్ళలో ఒక నలుగురు ఈజీగా ఓపెన్లో పోతారు, ఇంకిద్దరు ఉంటారు. మరి బీసీడీలో పోస్టులు కూడా చూసుకోవాలిగా మనం, ఆ కేటగిరీలో పోస్టులు. మరి 60కి డౌన్ అంటే 50లోకి వచ్చేస్తారు. ఈ 60 తర్వాత ఏంటంటే 50+ కదా, 50+ క్యాండిడేట్సే ఉంటారు అందరూ. ఈ 50+లో ఉన్న వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ రాదా ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ తీసుకున్నాం మనం, ఈ 50+లో ఉన్న వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ రాదా? చెప్పండి, వస్తుందా రాదా? ఈజీగా వస్తుంది.
ఇక్కడ వరకు బీసీడీ క్యాండిడేట్స్ ఈ రేంజ్ మార్కులు ఇక్కడ బీసీఈ క్యాండిడేట్లు ఉన్నాళ్ళండి. మనం 60 మార్కులు 60.6 దగ్గర చూస్తే ఇంతవరకు బీసీడీ క్యాండిడేట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. బీసీడీ క్యాండిడేట్స్ 6 ఉన్నారు 60 మార్కులు. ఇక మిగిలిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు? 50 నుంచి 59 మధ్య ఉంటారు. 50 నుంచి 59 మధ్య ఉంటారు. ఏళ్లలో స్కూల్ అసిస్టెంట్ పొందేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తుంది వీళ్ళకి బీసీడీ క్యాండిడేట్స్. ఇక్కడ ఇంగ్లీషు, వెస్ట్ గోదావరి ఇంగ్లీషు. నేను అందుకే కంగారు పడొద్దంట. ఇంకొకటి స్కూల్ అసిస్టెంట్ వస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే కొంతమందికి 49, 48లో కూడా పీజీటీనో టీజీటీనో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, పీజీటీ టీజీటీ అనేది ఓవరాల్గా జోన్ వైజ్గా కాబట్టి ఏదేమైనా 50, 55, 49 కూడా తీసుకోవచ్చు. 49, 50 ప్లస్ ఉన్నారంటే కంపల్సరీగా వాళ్ళకి ఈ డిఎస్సిలో జాబ్ వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూద్దాం. ఇంకొక అంశం చూద్దాం మనం. ఇంకొక అంశం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ కట్ ఆఫ్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మనం చూసినట్లయితే ఎంతమంది 83 మార్కులు హైయెస్ట్. ఈడబ్ల్యూఎస్లో హైయెస్ట్ 83.4 అనుకుందాం. మన వాళ్ళు భయపడతారు ఈడబ్ల్యూఎస్లో 83.4 వచ్చినాయి అంట అని. ఏది మార్కులు రానోళ్ళు భయపడుతూ ఉంటారు. కంగారు పడాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 77 మందిని తీసుకున్నాం. హైయెస్ట్ టాప్ మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ 77 మందిలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. నెక్స్ట్ అక్కడ ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. ఏది ఇదిగో ఇక్కడ 74.9. 83 దగ్గర ఒకళ్ళు ఉన్నారు, 74 దగ్గర ఒకళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా చూడండి ఈడబ్ల్యూఎస్ ఇంకా ఎక్కడ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 72, 3 అయ్యారు. అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 4. ఇంకెంతమంది ఉన్నారు? ఇదిగోండి ఇంకెక్కడ ఉందా ఈడబ్ల్యూఎస్ చూడండి, ఎక్కడా లేదు. ఇదిగోండి ఇక్కడ ఒక 2 ఉన్నారు. వీళ్ళు ఒక 2, 6. 65 మార్కుల దగ్గరికి వచ్చేసింది. 6 ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 6 ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు 7, 63 మార్కుల దగ్గర 7. ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు 8 మంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారండి ఇక్కడ. ఇదిగోండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక 77 మందిని మనం టాప్ ర్యాంకర్స్ని మనం తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 8 మంది ఉన్నారండి. ఇంతవరకు 8 మంది ఉన్నారు. వీళ్ళలో ఒక 3, 4 ఓపెన్లోనే వెళ్ళిపోతున్నారు. ఇంకెంతమంది ఉంటారు? ఇంకొక 4 ఉంటారు. ఆ 4 వాళ్ళ ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో కూడా పోస్టులు ఉన్నాయిగా. ఆ 4కి అందులోనే రావచ్చుగా, అందులోనే వస్తాయిగా కంపల్సరీగా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లోనే మిగిలిన వాళ్ళకి వస్తాయిగా. ఇంకా 4 ఇంకొక 2 ఉన్నా యాడ్ అవుతారు అందులోనే. అందుకే ఇక్కడ 60 మార్కులకు వచ్చేసరికి కేటగిరీకి మిగిలింది ఇంకొక 4 అనుకుంటే, కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు 4 అనుకుంటే, ఇంకా కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. 4 ఉన్నాయా? ఇంకెక్కువ ఉన్నాయా? ఇంకెక్కువే ఉంటాయి. అందుకే అన్న 50+, 50 to 59 ఈ రేంజ్ వాళ్ళే ఉన్నారు. 50 to 59 ఉన్నారంటే, 50+ క్యాండిడేట్స్ ఉన్నారంటే ఈడబ్ల్యూఎస్లో అయినా జాబ్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్లో కూడా జాబు ఈజీగా వస్తుంది. 50+ ఉంటే ఈడబ్ల్యూఎస్లో కూడా జాబ్ వస్తుంది. చూసాం కదా, 77 మందిని తీసుకున్నాం మనం. ఈ 77లో 8 మంది ప్రస్తుతం 60 మార్కులు రేంజ్ వచ్చేంతవరకు 8 మంది ఉన్నారు అంతే. ఈ లాస్ట్ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు? ఈడబ్ల్యూఎస్ 60.8 దగ్గర, రైట్. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు 8 మంది ఉన్నారు. ఇంత 60 మందిని 77 మందిని తీసుకుంటే, కాబట్టి ఇందులో 4 ఆ ఓపెన్లో వెళ్ళిపోతున్నారు. ఇంకా మిగిలిన 4 వాళ్ళ కేటగిరీలో పోస్టులు వచ్చేస్తాయి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, వెస్ట్ గోదావరి జిల్లా. ఇకపోతే అందుకే నా 50, 55లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏమొస్తుంది? స్కూల్ అసిస్టెంట్ వస్తుంది, లేదంటే పీజీటీనో టీజీటీనో కంపల్సరీగా వస్తుంది. పీజీటీ కానీ టీజీటీ కానీ కంపల్సరీగా వస్తుంది, నో డౌట్. ఇట్లా మనం చూసుకుంటా పోతే బోర్డు అంత ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళని చూద్దామా? బీసీబీ చూద్దామా? బీసీబీ ఎంతమంది ఉన్నారు? బీసీబీ చూద్దాం. చూడండి ఒకళ్ళు ఉన్నారు బీసీబీ, ఒకసారి చూద్దాం. రైట్, ఇదిగోండి బీసీడీ ఆల్రెడీ చూసాం మనం. బీసీడీ ఎంతమంది ఉన్నారు? తిప్పి కొడితే 6 ఉన్నారు. ఇక ఈడబ్ల్యూఎస్ కూడా అంతే, 8 మంది ఉన్నారు. బీసీడీ చూద్దాం. బీసీసీ వచ్చేసి ఇగో 82 మార్కుల దగ్గర ఉన్నారు. బీసీసీలో 82 మార్కులు ఉన్నాయంట అని కంగారు పడవద్దు. బీసీసీ మిగిలిన వాళ్ళు చూద్దాం ఎంతమంది ఉన్నారు. ఇగో బీసీసీలో కూడా పోస్టులు పర్లేదు, ఇంత ముందుతో పోల్చుకుంటే బీసీసీలో కూడా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. బీసీసీ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, 1, ఇక 2, 2 రైట్, 2,
ఇగోండి 2 ఎక్కడ ఉన్నారు, ఇగో ఇక్కడ 3 40 ర్యాంకు 41 ర్యాంకు వచ్చేవాడికి 3 ఉన్నారు ఇక్కడ బీసీసీలో ఎంతమంది? 3 ఇగో 4 ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 5 ఇదిగోండి బీసీసీ 5 అంతే 5 ఉన్నారు. 77 మంది టాప్ ర్యాంకర్స్ని మనం తీసుకుంటే 77 మందిని తీసుకుంటే టాప్ ర్యాంకర్స్ని ఇక్కడికి వచ్చేవాడికి బీసీసీ క్యాండిడేట్స్ కేవలం 5 ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ చాలామంది ఓపెన్లోనే వెళ్ళిపోతున్నారు. అంటే 41 ర్యాంకులు వచ్చేంత వరకు ఇంచుమించు 3 ఉన్నారు. ఆ కింద ఉన్న వాళ్ళు 2. ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంతకుమించి బీసీసీ క్యాడర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? అందుకే అన్న 60కి వచ్చేసరికి బీసీసీ క్యాండిడేట్స్ ఎంతమంది అయ్యా అంటే 5 ఉన్నారు. ఇగోండి బీసీసీ క్యాండిడేట్స్ 60 మార్కులు వచ్చేసరికి కేవలం ఉన్నది 5 మెంబర్స్. ఇందులో 3 ఓపెన్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఇంకిద్దరు ఉన్నారు. మరి వాళ్ళ కేటగిరీలో ఎన్ని పోస్టులు చూసుకోండి. ఇద్దరికి వాళ్ళ కేటగిరీలో చెత్తకి ఇక్కడ దాకా చూసుకుంటే ఇంకా అందుకే అన్న 50 to 50 ప్లస్ 50 to 59 మార్క్స్ లోపు ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? అందుకే అన్న ఒక్కొక్క స్థాయికి వెళ్ళేసరికి 40స్లో ఉన్న వాళ్ళకంటే 48, 47, 46 ఉన్న వాళ్ళకు కూడా పీజీటీ టీజీటీ రావచ్చు అన్న అనుమానం కలుగుతుంది ఆయా సబ్జెక్టుల్లో. అందుకే బాసు మీరు కంగారు పడాల్సిన పని లేదు. అలాగే బీసీబీ చూద్దామా? బీసీబీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.